ఈ ప్రచారాలకు కానీ ఈ ప్రోగ్రామ్ను కూడా ధీటుగా ఎదుర్కొనేందుకు ఏం చేయబోతున్నారు? నిజానికి ఈ కల్తీ మద్యం ఏదైతే తయారవుతున్నట్టు మొట్టమొదటిసారిగా ఫైండ్ అవుట్ చేసి పట్టుకున్నది ప్రభుత్వమే. ప్రభుత్వం దాన్ని పట్టుకుని దాన్ని నిర్వీర్యం చేయడానికి దాని లోతుపాతుల వరకు కూడా వెళ్ళి వారందరినీ కూడా అరెస్ట్ చేసి అక్కడి నుంచి కృష్ణా జిల్లా వరకు ఉన్న లింకులన్నింటినీ కూడా మొత్తం టచ్ చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి లోపల వేస్తున్న పరిస్థితి. ముఖ్యమంత్రి కూడా ఇదే విషయాన్ని నిన్న జరిగినటువంటి ఎక్సైజ్ శాఖ పైన జరిగినటువంటి రివ్యూలో కూడా చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టడానికి వీల్లేదని చెప్పారు. అందులో ఒక వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నాయకుడు ఉంటే అతన్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. కాబట్టి అదే సమయంలో వైసీపీలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఈ నకిలీ మద్యం తయారీలో ఉన్న వాళ్ళని ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేయలేదు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారం చూస్తే ప్రభుత్వం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చాలా చిత్తశుద్ధితో వ్యవహరించిందని చెప్పుకోవచ్చు. అదే సమయంలో తప్పు జరిగింది, దీంట్లో రెండు కాదు తయారవుతున్న ప్రతి మూడిట్లో ఒకటి నకిలీది ఉంది, కల్తీది ఉంది అని చెబుతున్న వైసీపీ మాత్రం తమ నేత అందులో ఉంటే అతన్ని ఈ రోజు కూడా ఎటువంటి చర్యలు లేనటువంటి పరిస్థితి. కాబట్టి దీన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు, వెనుకుండి ఎవరు నడిపిస్తున్నారు అనేది కూడా స్పష్టమవుతుంది. ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వీరిలో మెజార్టీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులను కూడా మనకు స్పష్టమవుతుంది. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో ఒక రకంగా బ్యాక్డ్రాప్ నుంచి నడిపిస్తోంది వైసీపీ నేతలే అని మనం చెప్పుకోవాలి. కాకపోతే వాళ్ళు వాళ్ళ మొహాలు మాత్రం మార్చుకున్నారనేది మనకు ఈ మొత్తం వ్యవహారంలో అర్థమవుతోంది. రైట్ సత్య, రైట్, థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికైతే మాత్రం జగన్ ఒకవైపున రచ్చబండకు పిలుపునిచ్చి ఇంకొక వైపున ఆయన విదేశాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. నిన్న మెడికల్ కాలేజీల సందర్శన పేరుతో వెళ్ళారు. నర్సీపట్నం వెళ్ళి అక్కడ దాదాపుగా 5 గంటల పైగా ప్రయాణం చేసినటువంటి పరిస్థితి. అసంపూర్ణంగా ఉన్నటువంటి భవనాన్ని ఆయన పరిశీలించి అక్కడి నుంచే కూడా మాట్లాడారు. సో ఆ కాలేజీ సంబంధించినటువంటి మిగిలినటువంటి నిర్మాణాలను లేకపోతే పూర్తయిందనేటువంటి లేదా అన్ని చోట్ల పూర్తయిందనేటువంటి విషయాన్ని కూడా చెప్పలేదు. సో ఇప్పుడు కూడా నకిలీ మద్యం అనేటువంటి విషయాన్ని విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. తంబలపల్లి నియోజకవర్గం ములకల్ చెరువులో విషయం బయటపడ్డ దగ్గర నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వరకు చివరికి హోంశాఖ వరకు కూడా తీసుకెళ్లారు. సో ఇంకోవైపు రచ్చబండలు ఆందోళనలు కార్యక్రమాలు పిలుపునివ్వాలని చెప్పి మరి జగన్ అయితే మాత్రం ఇక్కడ ఉండట్లేదు. దాదాపుగా ఆయన 10-15 రోజుల పాటు విదేశాలకు వెళ్తున్న పరిస్థితి. మరి ఇక్కడ కార్యక్రమాలు చేయమన్నారు. సో జగన్మోహన్ రెడ్డి ఉండి నిన్న వెళ్ళినప్పుడే చూసాం. గతంలో వైజాగ్ ఉత్తరాంధ్ర పర్యటనకు సంబంధించినటువంటి విషయంలో చాలా భారీ స్థాయిలో కార్యక్రమాన్ని అనేక చోట్ల ప్రజలను మొబలైజ్ చేయడం ఇలాంటివన్నీ హంగామా ఉంటుందనేటువంటి పరిస్థితి కనిపించినప్పటికీ చివరికైతే మాత్రం అలాంటి పరిస్థితులు ఎక్కడా కూడా లేదు. మామూలుగా సాధారణంగానే సాగిపోయింది జగన్ యాత్ర మాత్రం నిన్న. సో అలాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు పిలుపునిచ్చిన తర్వాత ఆయన అసలు ఇక్కడే ఉండట్లేదు. ఇప్పటికే మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి వీక్ డేస్లో ప్రధానంగా అమరావతికి రావడం, సో ఇక్కడ పార్టీ సంబంధించినటువంటి నాయకులను లేదా ఏదైనా కమిటీలను వేరే జిల్లాలతో రివ్యూ చేయడం, తర్వాత వీకెండ్ సమయానికంతా కూడా ఆయన బెంగళూరుకు వెళ్తున్నటువంటి పరిస్థితి చూసాం ఇప్పుడు వరకు. సో ఇప్పుడు ఏకంగా ఆయన విదేశాలకే వెళ్తున్నటువంటి పరిస్థితి కాబట్టి మరి ఇక్కడ వ్యవహారం ఏంటనేది ఎవరు చూస్తారు, ఎవరు ఫాలోఅప్ చేస్తారు, అసలు ఏం జరుగుతాయి అనేది మాత్రం చాలా చర్చకు దారితీస్తుంది. క్యాడర్ కూడా ఇదే అనుకుంటుంది. ఒకవైపు మమ్మల్ని అందరినీ కూడా రచ్చబండ చేయమని చెప్పి మరి జగన్ అయితే మాత్రం బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి చూడాలి ఏం జరగబోతోంది నిజంగా.